మాకు రాయనికే రాదు ఏం రాదు ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి ఆయనకి ఏమైనా వస్తా నేను కల్లోపడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది మా ఊరు పక్కనే ఆయనది వస్తా ఏమైనా చదవనికే రాదు ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు మా తమ్ముళ్ళు మాట్లాడతారు 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు చదవనికే రాదు ఏం రాదు మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద వద్దు మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలేదని మేము రోడ్ మీదకి వచ్చినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు మాకు ఇట్లా ఇప్పుడు డిప్లొమా చేసే మాకు ప్రైవేట్ జాబ్స్ చేసే గవర్నమెంట్ ఏం రావు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు ఫీ రియంబర్స్మెంట్ లేదు ఏం లేదు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా ఆటో కాలం మీకు ఎక్కించి చేసారు సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెంగించుకో అని అంటుంది నేను చేయాలి చెప్పరు మీరే చెప్పరు కాలు విరిగింది నాకు 2 ఆ జాయింట్ రిపోయింది ఎల్బో గిట్ రిపోయింది తెలుసా నేను ఎవరిని చెప్పుకోవాలి మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట ఇది అది చేసేది అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము మాకు లెటర్ రాయడం రాదంటారు కదా మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా సరే మీరు అన్నట్టు అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం అప్లికేషన్స్ రాస్తాం మీరు రాస్తారా తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్ మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి వచ్చి చూడండి సార్ ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు అంతగానో మా ఎస్బిడెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్ నాకు ఇవ్వలేదు సార్ ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు ఒక్కరికి రాలేదు అది ఇచ్చి చూపియండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్ పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు ఒక్క షీటీం లేదు అసలు నేను గర్ల్స్ మీద చెయ్యందుకు నేను అడుగుతున్నా అసలు జీవో ఎందుకు తెచ్చిరు మేము అడిగినామా నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు ఏమంటారు కంప్యూటర్స్ లేవు ఫ్యాకల్టీస్ ఎవరు లేరు అవి చూడండి సార్ ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకుమని అంటలేము మేము ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్ మాకు రాయనికే రాదు ఏం రాదు ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి ఆయనకి ఏమైనా వస్తా నేను కల్లోపడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది మా ఊరు పక్కనే ఆయనది వస్తా ఏమైనా చదవనికే రాదు ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు మా తమ్ముళ్ళు మాట్లాడతారు 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు చదవనికే రాదు ఏం రాదు మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద వద్దు మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలేదని మేము రోడ్ మీదకి వచ్చినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు మాకు ఇట్లా ఇప్పుడు డిప్లొమా చేసే మాకు ప్రైవేట్ జాబ్స్ చేసే గవర్నమెంట్ ఏం రావు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు
ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాళ్ళ మీదకి ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెంగించుకో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు రెండు, ఆ జాయింట్ రిపోయింది, ఎల్బో గిట్ రిపోయింది తెలుసా. నేను ఎవరిని చెప్పుకోవాలి, మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది అది చేసేది. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మా లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఎక్కేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇది ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపియండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటీం లేదు, అసలు గర్ల్స్ మీద చెయ్యేందుకు వేసాడని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు? మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు, అవి చూడండి సార్. ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకమని అంటలేము మేము, ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. రైట్ ఓన్ ఇచ్చిన కొట్టనికే అంటే ఆలోచన చూడన్నా వాడు నడలేకపోతున్నాడు.